హాయ్ అండి. నేను ఇప్పుడు మా అమ్మమ్మ చేసే గుత్తి వంకాయ చూపిస్తాను. చాలా బాగుంటుంది. రెసిపీ సీక్రెట్ ఏంటో ఆ టేస్ట్కి కారణం వీడియోలో మీకే తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గుత్తి వంకాయకి 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. వీటిని అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఉల్లిపాయతో పాటండి మిక్సీలో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక 5-6 జీడిపప్పులు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరీ మెత్తగా చేసేయకండి. ఉల్లిపాయ కొంచెం పలుకుగా ఉంటేనే కర్రీ అన్నది టేస్ట్గా ఉంటుంది. వంకాయల్ని గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామండి, మధ్యలోకి ఆ విధంగా ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసానండి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు మనకి నలుపు రంగులోకి మారకుండా ఉంటాయి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వంకాయలన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు అందులోని వంకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత 2 స్పూన్లు 1.5 స్పూన్ అనుకోండి కారం, ఇంకా 1 స్పూన్ ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా వేసాను. కొద్దిగా పసుపు, ఇంకా సాల్ట్. అసలైన సీక్రెట్ ఏంటంటే వంకాయలో స్టఫింగ్కి ఎంతో రుచినిచ్చేది వెన్నపూస అండి. ఫ్రెష్గా తీసుకున్న వెన్నపూస గుత్తి వంకాయ కర్రీకి సూపర్ టేస్ట్ని తీసుకొస్తుంది వెన్నపూస. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వెన్నపూస అన్నది ఆ ఉల్లిపాయ పేస్ట్లో కరిగిపోవాలన్నమాట. అంత మంచిగా మెల్ట్ చేయాలి దీన్ని. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా వంకాయలు, వీటి లోపల స్టఫ్ చేసుకోవాలి. వాటర్ ఉంటుందండి వంకాయని ఒకసారి అయితే పిండేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి వెన్నపూస స్టఫ్ చేయడం వల్ల. వంకాయ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే వంకాయలా కాకుండా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. వీలుంటే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చూడండి. నూనెలో వేయగానే వెంటనే మగ్గిపోతాయండి. చూడండి, ఈ వంకాయలు ఇలా చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడే వంట స్టార్ట్ చేయకముందే నోరైతే ఊరిపోతుందన్నమాట. ఈ విధంగా వంకాయలన్నీ కూడా మసాలాతోటి స్టఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, నెక్స్ట్ మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వీటిని ఆయిల్లో వేసుకోవడమే నెక్స్ట్ స్టెప్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే మా అమ్మమ్మ మీరు గుత్తి వంకాయ బాగా చేస్తారు, అలా చేసి పెట్టండి అంటే
అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వంగ చెట్లు కూడా ఉండేయండి. అమ్మమ్మ కూరగాయ మొక్కలు వేసుకునేవారు. ఫ్రెష్గా వంకాయలను అన్నిటినీ తెంపి అమ్మమ్మ వాళ్ళకి గేదెలు కూడా ఉండేవి. ఎప్పుడు వెన్నపూసి ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని. వెన్న తీసి చక్కగా కర్రీ చేసి మన వాళ్ళందరికీ ఆవిడ చేతితోటే ముద్దలు తినిపించేవారండి. అసలు 4 ముద్దలు తినేవాళ్ళం ఆ రోజు అమ్మమ్మ చేతితోటి. 10 ముద్దలు తినేవాళ్ళం అండి. అంత రుచిగా వండేవారు ఈ కూరని. దాని సీక్రెట్ ఏంటంటే వెన్నపూసని మసాలా కలిపి స్టఫ్ చేసి వండడం అండి. వంకాయలన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఇది ఒక 5 నిమిషాల పాటు దీన్ని కలపకూడదు, చక్కగా ఆయిల్లో మగ్గాలి. ఆ తర్వాత టర్న్ చేద్దాం వంకాయలన్నీ కూడా. కొంచెం స్లోగా టర్న్ చేసుకుందాం, ఎందుకంటే వంకాయ మధ్యలో ఉన్న స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, వంకాయలన్నీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గుతున్నాయి. ఇంకా వాటి కలర్ కూడా చేంజ్ అయింది. మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు మూత అయితే వేసేసుకున్నాం. చూడండి, వంకాయలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇదిగోండి, ఇలా ప్రెస్ చేస్తే చక్కగా మెత్తగా తగులుతున్నాయి. అంటే 70% వంకాయ అంతా కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో 70% వంకాయ కుక్ అయింది కదండి. లాస్ట్ ఇప్పుడు వాటర్కి బదులుగా 1 కప్ అయితే పాలు వేద్దామండి. వాటర్ అవసరం లేదు, పాలు వేయండి. ఈ మిగతా 30% ఉంది కదండి, ఈ పాలల్లో వంకాయ కుక్ అవుతుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుందండి. అసలు స్మెల్ సూపర్గా ఉంది. అసలు నోరు ఊరిపోతుంది స్మెల్ చూస్తుంటే. అసలు ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ అయితే ఉంచుదామండి. దగ్గరగా అయిపోతుంది. ఆల్రెడీ దగ్గరగానే అయిపోయింది కదా గ్రేవీ అంతా కూడా. ఇంకొక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. వంకాయ కంప్లీట్గా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటంటే కొత్తిమీర. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఎంతో రుచిగా ఉండి మా అమ్మమ్మ సీక్రెట్ స్పెషల్ అయిన గుత్తి వంకాయ కర్రీ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి, వీడియో చూస్తున్నారు కానీ. కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.